ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ముఖ్యంగా తిలక్ వర్మ అదరగొట్టేశాడు. 6 ఫోర్లు, 6 సిక్సులతో చెలరేగిపోయాడు. ఎక్కడా కూడా అసలు ఆట మొమెంటంని వదలకుండా మ్యాచ్‌ని మొత్తం ముంబై వైపుకు లాగేశాడు. అయితే ఈ టోర్నీలో పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఇది 5వ పరాజయం. సో, దాంతో ప్లే ఆఫ్ టోటల్‌గా టఫ్‌గా మారిపోయిందనమాట. సో, ఇక ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన శ్రేయస్ అయ్యర్, ఈ ఓటమికి తన జట్టులో కొంతమందిని నిందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చాడు. అసలు ఇంతకీ తనేమన్నాడంటే, నిజానికి ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఈ మ్యాచ్‌లో ఏ ఒక్క సందర్భాన్ని నేను తప్పుగా తీసుకోవాలో అర్థం కావటం లేదు. ఇది మంచి మ్యాచే. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టులో షార్దుల్ ఠాకూర్ అదరగొట్టాడు. మా బ్యాటింగ్‌ని మా బ్యాటింగ్‌ని తన బౌలింగ్‌తో శాసించాడు. అయితే మా జట్టులో కూడా హర్షదీప్ సింగ్ చాలా పోరాడాడు. కానీ మార్కో జాన్సన్ మాత్రం చాలా అంటే చాలా ఆహ్, తేడాగా బౌలింగ్ చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే తన బౌలింగ్ కారణంగా ఈరోజు మాకు చాలా నష్టం జరిగింది. ప్లే ఆఫ్‌కి వెళ్తున్నాము అంటేనే మ్యాచ్‌లో అంటే టోర్నమెంట్‌లో సగానికి సగం కన్నా ఎక్కువ మ్యాచ్‌లు పూర్తి చేసేసామనే మాట. ఇప్పటి వరకు లీగ్ మ్యాచ్‌ల్లో 12 మ్యాచ్‌లు ఆడాం. 12 మ్యాచ్‌లు ఆడినా కూడా ఇటువంటి తప్పిదాలు చేయటం జట్టుకు చాలా పెద్ద ముప్పు. ఇదే మ్యాచ్ గనక రేపొద్దున సెమీఫైనల్స్‌లోనో, ఫైనల్స్‌లోనో పడితే ఆటగాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తే మాత్రం జట్టు చాలా నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. నిజానికి ఇది చాలా అంటే చాలా బాధ కలిగించే విషయం. ఇరు జట్లు పోరాడాయి. తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్ కనబరిచాడు. ముఖ్యంగా అతను షాట్స్ ఎంచుకున్న విధానం చాలా బావుంది. ఫీల్డర్ల మధ్య నుంచి బంతిని తరలించిన తీరు అమోఘం. ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా అతనికే ఇవ్వాలి. కాకపోతే మా జట్టులో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఒకానొక సమయంలో మేము 170, 180 పరుగులే మాత్రమే చేస్తామనుకున్నాం కానీ, అతని దూకుడు బ్యాటింగ్ వల్ల మేము మొత్తం మా గమనాన్ని మార్చుకున్నాం. అయితే అతను 16, 17 ఓవర్‌లో మంచి మొమెంటమ్‌ను అందించాడు. అదే 18వ ఓవర్ ఏదైతే ముంబై ఇండియన్స్ జట్టు ఆడుతోందో ముంబై ఇన్నింగ్స్‌లో మా జట్టు బౌలర్ అయిన మార్కో జాన్సన్ కూడా అనవసరంగా చాలా ఎక్కువ పరుగులిచ్చేసి ఇక డెత్ బౌలింగ్‌లో మరొకసారి పేలవమైన రీతిలో మమ్మల్ని కింద పడేశాడు. ఆర్‌సీబీతో తదుపరి మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఉన్నాం. అది మధ్యాహ్నం జరిగే మ్యాచ్. మేము ప్లే ఆఫ్ చేరాలి అంటే ఖచ్చితంగా 2 మ్యాచ్‌లు తప్పకుండా గెలవాలి. ఆ 2 మ్యాచ్‌లు చాలా అంటే చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. ఈ మ్యాచ్‌ల కోసం మేము వేచి చూడలేకపోతున్నాం. మధ్యాహ్నం మ్యాచ్ అంటే కొద్దిగా కష్టమే అంటూ ముగించాడు.